స్వదేశీయులు మర్చిపోయారు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కొడాలి నాని గారిని మర్చిపోయారు. కానీ విదేశీయులు ఇంకా కొడాలి నాని గారిని గుర్తుపెట్టుకున్నారు. ఆయన మీద పగతోనే వచ్చి ఓటేశారు. అప్పుడు మరి ఇప్పుడు లోకేష్ గారు పర్యటనలో ఆయన గురించి అడిగారు. మరి లోకేష్ గారు కూడా స్పందించారు ఎవరిని వదిలిపెట్టమని. ఏమంటారు ఆ విషయం మీద మీరు, మీ అభిప్రాయం ఏంటి? నేను ఏమంటానంటే అలాంటి వ్యక్తుల్ని విస్మరించే పని లేదు, కానీ కాకపోతే సమయం వస్తుంది ఎప్పటికైనా. కానీ వాళ్ళు పాపాలు పండిన రోజు తప్పనిసరిగా వాళ్ళు శిక్షించబడతారు. ఎందుకంటే రాజకీయాన్ని కలుషితం చేసి దుర్మార్గంగా మాట్లాడి అధికార మదంతో డబ్బు మదంతో విర్రవీగిపోయి కళ్ళు కనపడక ఎలా పడితే అలా మాట్లాడి సంస్కారం లేకుండా రాజకీయాన్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే కొడాలి నాని ఒకడు వైఎస్ఆర్సీపీ పార్టీలో. అలాంటి వ్యక్తి ఈవేళ ఏం చేశారు అని అడిగితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆయన చేసినటువంటి ఆరోపణలు కానీ, చేసిన తప్పులు కానీ, దుర్మార్గాలు కానీ, దౌర్జన్యాలు కానీ, అలాగే కబ్జాలు కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్నిటి మీద విశ్లేషణ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. తప్పనిసరిగా అలాంటి వ్యక్తికి సమాజంలో చోటు ఉండనివ్వకూడదు అని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే పోలీసులు కూడా ఈ వ్యక్తిని ఎప్పుడు ఎలాగైనా సరే బంధించాలన్న ఆలోచనలో ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని వదిలేసే సమస్య లేదు. ఎందుకంటే లోకేష్ బాబు చెప్పాడంటే ఒకసారి అది పాపం పండినోడికే ఆ శాపం తగులుతుంది. ఎందుకంటే ఎంత నీచంగా మాట్లాడారో అప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, అలాగే ఈరోజు అభినవ శ్రీకృష్ణ దేవరాయన బిరుదాంకితులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో నీచంగా ఉచ్చ నీచాలు లేకుండా తిట్టినటువంటి వైఎస్ఆర్సీపీ దుర్మార్గులు ఒకడో జైలుకి పోతున్నారు. ఖచ్చితంగా అందరికీ తప్పనిసరిగా ఫ్యూచర్ లో గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అంటారు చాలా మంది చేసిన పాపం ఊరకై పోదురా అని. అలాంటి పాపాలు ఎన్నో చేశారు ఈ దుర్మార్గులు వైఎస్ఆర్సీపీ నాయకులు. కాబట్టి ఈవేళ ఒకడొకడు వెళ్ళిపోతున్నాడు. కొడాలి నాన్ని కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు. ఎందుకంటే ఆయన పాపాలు పండాలి. ఇప్పుడే పక్వానికి వచ్చింది వాడి పండుతుంది, త్వరలో వాడిని కోస్తారు. అంటే ఎలక్షన్లకు ముందు లోకేష్ గారి మాటలు కానీ, పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసి వైసీపీ వాళ్ళకు ఒక ఆట ఆడతారు అని చాలా మంది అభిమానులు తెలుగుదేశం కానీ జనసేన అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ సంవత్సరంన్నర అవుతున్నా ఏమి కనబడటం లేదనే ఫీలింగ్ లో ఉన్నారు సార్ చాలా మంది. వాళ్ళ గురించి మీరేం చెబుతారు? ఇప్పుడు ఇష్టానురీతిగా మన చట్టాన్ని మన చేతుల్లో అయితే తీసుకోలేం కదా. ఇప్పుడు ఎవరో ఏదో బాధపడిపోయారో వెంటనే రివెంజ్ తీర్చుకోవాలంటే అయ్యే పని కాదు. చట్టానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి దాటి వ్యవహరించాలంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంక్వైరీ చేసి దానిలో ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉండినప్పుడే వాడికి తగిన శిక్ష పడుతుంది తప్ప ఊరూరికే వెళ్ళి అరెస్ట్ చేసేసి జైలు వేసేసి వెంటనే మనం పగ తీర్చేసుకున్నాం కదా అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాలు చాలా ఉన్నాయి. ఎన్నో కబ్జాలలో, ఎన్నో గొడవల్లో, ఎంతో గందరగోళాల్లో కూడా పెద్ద ఆద్యుడు కొడాలి నాని గారు. కాబట్టి అన్ని కూడా ఒకటి సేకరించి అన్ని ఎవిడెన్స్ అంతా దొరికిన తర్వాత తప్పనిసరిగా అతను పని బట్టే తీరుతారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ. ఓకే సార్, అట్లాగే వైసీపీ ప్రభుత్వం పోలీసుల్ని కంట్రోల్లో పెట్టుకుందనే మాటలు చాలా వచ్చినాయి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కంట్రోల్లో పోలీసులు ఉన్నారా? పోలీసులు అనేది స్వేచ్ఛ అనేది ఉందా లేదా? ఇప్పుడు నేను చూస్తున్న ప్రకారంగా తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ పోలీసు వారు కొద్దిగా ఈ మధ్య కాలంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మా కాలంలో ఎవరు చెప్పిన మాట విన్నారని చెప్పి అనుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంత తేలిగ్గా ఏం లేదండి. ఎవరో రాజకీయ నాయకుడు ప్రలోభపడిపోతారు చేస్తారనేది ఏం లేదు. అప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉండగా కొంతమంది, అందరూ కూడా కాదు, కొంతమంది ఏదో జగన్మోహన్ రెడ్డి మాటలు విని కొంతమంది జనసేన నాయకులను కానీ, టీడీపీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంత తేలికగా ఎవరిని కూడా ఎలాంటి నేర చరిత్ర లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టదు. కాబట్టి కొడాలి నాని చేసిన నేరాలు చాలా ఘోరంగా ఉన్నాయి. అవన్నీ బయటికి ఒకటి వెలికి తీస్తున్నారు. ఒకడొకడు పట్టుబడుతున్నాడు, ఒకరినొకరు జైలు తోస్తున్నారు, వారి పని పడుతున్నారు. కాబట్టి కొడాలి నాని వదిలిపెట్టే సమస్య ఏమి ఉండదు. కొంత టైం వేచి చూడాలి. మనం అనుకున్నంత తొందరగా వెళ్ళిపోయి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. పూర్తి ఎవిడెన్స్ తో అరెస్ట్ చేస్తేనే వాడికి తగిన శిక్ష పడుతుంది. కాబట్టి కొంతకాలం వేచి చూడాలి. తప్పనిసరిగా కొడాలి నాని ఆయన ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఎత్తులు వేసినా, నాకు అనారోగ్యం బాగలేదు, నా హార్ట్ బాగలేదు అని చెప్పి ఎంత చెప్పుకుని వచ్చినా చేసిన పాపాలు ఊరికే పోవు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. Reels, creator app born in India. Your data is safe on Indian server. Telugu creators ki suvarna avakasam. Reels lo మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.